ప్రైజ్ లార్డ్ అండి. మనుషుల్ని అర్థం చేసుకోవటం ఒక కళ అండి. తర్వాత ఎదుటి వాళ్ళని అపార్థం చేసుకోకుండా మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించేటప్పుడు చాలామందితో ఆయన పరిచయం కలిగి ఉన్నాడు. ఆయన మాటలు అనేక మంది విని మేలు పొందారు. వారిలో ముఖ్యంగా యేసు ప్రభువును వెంబడించినటువంటి శిష్యులు, యేసు ప్రభుతో ఎంతో మంచి పరిచయం ఉన్నటువంటి శిష్యులు కూడా యేసు ప్రభుని అపార్థం చేసుకున్నటువంటి సంఘటన బైబిల్లో మనం చూస్తాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 49వ వచనంలో, ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమనని తలచి కేకలు వేసిరి. యేసు ప్రభు సముద్రం మీద నడుచుకొని రావటం చూసి ఆ భయంకరమైనటువంటి పెను తుఫాన్లో వారు యేసు ప్రభువును భూతమని చెప్పి అనుకున్నారంట. మనం కూడా అనేక మందిని వారు చెప్పే మాటలను బట్టి, వారి పై స్వరూపాన్ని బట్టి మనం వాళ్ళని అపార్థం చేసుకుంటూ ఉంటాం. యేసు ప్రభువును తన శిష్యులే అర్థం చేసుకునేటువంటి సంఘటన ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయనను భూతమని అనుకున్నారంట. ఓకే, ఒకవేళ మీరు అనొచ్చు పరిస్థితులను బట్టి ఆయన అలాగా వారు అలాగా తలంచి ఉండవచ్చు అని. కానీ మన నిజ జీవితంలో అనేక మందిని మనం అపార్థం చేసుకోవటం వలన కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, మనం పనిచేసే స్థలంలో కానీ ఎదుటి వ్యక్తుల యొక్క బాధను, వారి యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకుంటే మనం ఎంతో సహనాన్ని పాటించగలం. దాని ద్వారా వారితో మనకు సంబంధాలు మెరుగవుతాయి. వారిని ప్రేమించటం, వారికి చేయగలిగిన సహాయాన్ని మనం చేయవచ్చు. ఇదే సంఘటన లూకాసు వార్త 2వ అధ్యాయం 44వ వచనంలో, యేసు ప్రభు తల్లిదండ్రులు కూడా యేసు ప్రభు తమతోనే ఉన్నాడని చెప్పి బాలుడైన యేసు ప్రభుని యెరూషలేము నుంచి మరలా తిరిగి వారి యొక్క నజరేతుకి వెళ్ళే మార్గంలో జరిగిన సంఘటన ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలచి మరి ఒక దినము ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుతున్నారు. చూడండి, ఎక్కడ పోగొట్టుకున్నామో ఆ యేసు ప్రభుని అని చెప్పి వాళ్ళు మరలా తిరిగి వెనక్కి వెళ్ళారు. కానీ మొదలే కానీ వాడు చూసుకున్నట్లయితే, యోసేపు మరియలు ప్రయాణంలోనే మొట్టమొదట్లోనే కానీ చూసినట్లయితే వారు తప్పనిసరిగా యేసు ప్రభును మిస్ అయ్యేవాళ్ళు కాదు. ఎందుకంటే అప్పటికి యేసు ప్రభుకు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. కానీ వాళ్ళు చాలా దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు యేసు ప్రభు తనతో లేడని చెప్పి యోసేపు మరియలు ఇద్దరు కూడాను బయలుదేరి వెనక్కి వెళ్ళి కనుక్కున్నారు. కాబట్టి ప్రియులారా, మనం కూడాను అపార్థం చేసుకోకూడదు, అర్థం చేసుకోవాలి. ఓకే.